హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ప్రపంచం. వెల్కమ్ టు మై వరల్డ్. ఈరోజు మనం మరో కొత్త ఆర్గానిక్ ఫామ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఇంతకుముందు తీసిన దానికి ఇది కంటిన్యూషన్ అండి. ఇప్పుడు మనము శేఖర్ శ్రీనివాసన్ గారి ఫామ్లో ఉన్నాము. ఇది మోరిస్విల్లే, ఎన్సీ, నార్త్ కరోలినా ఎన్సీ స్టేట్లోని మోరిస్విల్లే అనే ప్లేస్లో ఉంటుంది. ఈ ఆర్గానిక్ ఫామ్ అనేది ఇంతకుముందు మేము ఒక వీడియో పెట్టాము, దానికి కంటిన్యూషన్ అండి. ఇక్కడ వచ్చేసి చూపెట్టాం కదా లాస్ట్ టైం, కొన్ని వీడియోస్, కొన్ని ట్రీస్ చూపెట్టాము. ఇప్పుడు మరికొన్ని చెట్లతో మీ ముందుకు వస్తున్నాను. చూడండి, ఇక్కడ అరటి చెట్లు అతను కోస్తున్నాడు. మీకు అరటి ఆకులు అనేది ప్రతి పూజకు అనేది అవసరం, గృహప్రవేశానికి కూడా చాలా అవసరం. అతను అవి సేల్కి అని కోసారండి. ప్రతి శనివారం ఇక్కడ వెజిటబుల్స్ ఇక్కడ పండేటి అన్నీ సేల్ పెడతారు. అందువల్ల అతను కోసి అమ్మడానికి కస్టమర్ అడిగితే కోసి ఇస్తున్నారు. ఇవన్నీ చూడండి, ఆనియన్ చెట్లు అండి, ఆనియన్ ట్రీస్. ఇప్పుడు ప్రతి కర్రీలో ఆనియన్ అనేది చాలా కంపల్సరీ. ఈవెన్ మనం సలాడ్స్లో కూడా, అమెరికన్స్ అనేది సలాడ్స్లో కూడా వాడతారు. ప్రతి కర్రీ, ప్రతి చిన్న కర్రీ చేయాలన్నా మనకు ఆనియన్ అనేది ప్రతి ఇంపార్టెంట్ అయిపోయిందండి. అందువల్ల ఆనియన్స్ కూడా చాలా ఎక్కువగా విరివిగా పండిస్తారు ఇక్కడ అని కానీ, మెక్సికో అని కానీ, మన ఇండియా అని కానీ చాలా ప్లేసెస్ వస్తాయి. కానీ ఇక్కడే మన అమెరికాలోనే ఆనియన్స్ పెరుగుతాయి. చాలా స్టేట్స్లో పెంచుతారు. ఇది మనం ఉండే ఫామ్ మాత్రం ఎన్సీ, నార్త్ కరోలినా. ఈ ఫామ్ పేరు గుడ్ హోప్ ఫార్మ్స్ అండి. ఇవన్నీ ఆనియన్ చెట్లు చూడండి, ఆనియన్ ట్రీస్, ఆనియన్ అండి. కింద ఆనియన్ కనిపిస్తుందా మీకు? చూడండి, ఆనియన్ ట్రీస్ ఇవన్నీ. అలాగే ఒక్కొక్క స్ట్రైట్గా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క చెట్లు ఒకటి మాత్రమే పెంచుతారు. ఒక ప్లేస్లో ఆనియన్, దాని పక్కన ఈ ర్యాక్ అంతా స్ట్రైట్గా ఉండేదంతా ఆనియన్స్ అండి. ఆ పక్కన గార్లిక్, అలా అని ఒక్కొక్కటి ఆనియన్స్, వంకాయలు కొన్ని చోట్ల, టమోటాలు కొన్ని చోట్ల అలా పెంచుతారు. ఒక స్ట్రైట్ అంతా ఆనియన్స్ అండి. దీని పక్కన గార్లిక్, తీగలకు ఉండేటివన్నీ మాత్రం కాకరకాయలు అంటే బిట్టర్ మిలాను, వ్యాలర్ ఫ్లాట్, చిక్కుడుకాయలు, బీరకాయలు అంటే చైనీస్ ఓకరా అంటారండి. అలా తీగలకు పెంచుతారండి. ఇవన్నీ భూమి మీద పెరిగేటి మాత్రం ఇవి ఆనియన్స్ ఇవన్నీ అండి. చూడండి, ఆనియన్స్ ఎక్కువ ఎందుకు ఉన్నాయంటే, మనం ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఆనియన్స్తోనే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆనియన్ తీసానండి. ఇవన్నీ డ్రిప్ ఇరిగేషన్ అండి. పైప్ ఉంది కదా, ఆ వాటర్ కోసం అనేసి డ్రిప్ పెడతారు. ఇప్పుడు డ్రిప్ అనేది ప్రతి చోట ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రతి చిన్న ఫార్మింగ్ చేయాలన్నా డ్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్. డ్రిప్ ఇరిగేషన్ మనకు అవసరం, చాలా యూస్ఫుల్ అండి. వాటర్ వేస్ట్ కాకుండా వాటర్ని సేవ్ చేయొచ్చు. అందువల్ల డ్రిప్ ఇరిగేషన్ ఎవరైనా మనం ఫార్మింగ్ చేసేటప్పుడు డ్రిప్ ఇరిగేషన్కి మంచి ప్రిఫర్ చేయండి. మీరు కూడా చాలా అధునాతన పద్ధతుల్లో చేస్తారండి. ఇక్కడ ఇవన్నీ చూడండి, ఆ తీగలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ తీగలు. నేను ఇంతకుముందు చెప్పినట్టు కాకరకాయలు, కాకరకాయలు బిట్టర్ మిలన్స్ అంటారండి. వేలర్ ఫ్లోట్ అంటే చిక్కుడుకాయలు, బీరకాయలు అంటే చైనీస్ ఓకరా అండి. ఇవన్నీ తీగలు పెంచుతారు. దీని భూమి కింద ఉంటాయండి. కింద ఉండేటి మాత్రం కుకుంబర్ అంటే దోసకాయలు, ఇలాంటి గుమ్మడికాయలు, ఇవన్నీ భూమి కింద, పైన మాత్రం తీగలు అవి ఉంటాయి. భూమికి ఆనుకొని మాత్రం కింద ఇవి పెంచుతున్నారు. ఎందుకంటే స్పేస్ వేస్ట్ కాకూడదు కదా, తక్కువ స్పేస్లో ఎక్కువ పెంచాలనేది వీరి ఆలోచన అండి. చూడండి, టైం టు టైం మనకి ఎంత పద్ధతిగా నీట్గా చాలా పెంచుతారు. మన సైడ్లో అంటే పందిర్లు వేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇవన్నీ చెరుకులు, అలాగే చెరుకులు కూడా పండిస్తారు. అది చూడండి, ఎరువు అదే వాడేది ఫెర్టిసైడ్స్ కాకుండా ఎరువు వాడతారండి. ఇక్కడ మీకు ఇంకొక చిన్న చెట్టు కనిపిస్తుంది. ఇది కాదు, ఇది ఫ్లవర్ అండి. దీని పక్కన ఒక చిన్న చెట్టు కనిపిస్తుంది. ఇవన్నీ చూడండి, కాకరకాయల చెట్లు అండి. కాకరకాయలు ఇంకా కాకరకాయలు రాలేదని కాదు, వచ్చాయండి. ఒకసారి ఇది మునగ చెట్టు అండి. ఆకు కోసమే మాత్రమే పెంచారు. ఇది డ్రమ్ స్టిక్ లీవ్స్. మన చెట్టు అంటే విరివిగా కావాల్సిన చెట్లు దొరుకుతాయి. మునగాకు కానీ చాలా ఇంపార్టెంట్. షుగర్ పేషెంట్స్కి కానీ ప్రతి దానికి మునగాకు చాలా అవసరం అండి. ఇప్పుడు చాలా డైట్ కోసం మునగాకు ఎక్కువ వాడుతున్నారు. ఇవి చిక్కుడు చెట్లు అండి, వేలర్ ఫ్లాట్. కాకరకాయలు, చిక్కుడుకాయలు, బీరకాయలు అనేవి తీగల పైన పెంచుతారండి. కింద మాత్రం దోసకాయలు, గుమ్మడికాయలు ఇలాంటివి కింద పెంచుతారు. కింద భూమికి ఆనుకొని ఉండేది మాత్రం కూకుంబర్ అంటే దోసకాయ చెట్లు అండి. ఇవి కాకరకాయ చెట్టు. కాకరకాయలన్నీ ఉన్నాయి. శనివారం ఫామ్కు విజిట్ చేశాము. అందువల్ల ఇక్కడని కోసేసి అమ్ముతుంటారు అన్నమాట, సేల్కి పెడతారు. ప్రతి శనివారం ఎవరైనా మనకు ఫ్రెష్ వెజిటబుల్స్, ఆర్గానిక్ వెజిటబుల్స్ కావాలంటే డైరెక్ట్ ఫామ్కి వచ్చి శనివారం రోజు వచ్చి కొనుక్కోవచ్చండి. 8 నుంచి స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఫామ్ అనేది సేల్కి. ఓన్లీ శనివారం అంటే సాటర్డే మాత్రమేనండి. చూడండి, ఇవన్నీ మన సైడ్ లాగా పందిర్లు వేయకుండా ఇలా తీగలు పెంచుతారండి.
ఎందుకంటే తక్కువ స్పేస్ కాబట్టి ఇవన్నీ చెరుకులు అండి, చెరుకు షుగర్ కేన్స్. చాలా అంటే చాలా ఇక్కడ షుగర్ కేన్స్ పెంచడం కూడా చాలా అద్భుతం అండి. ఎందుకంటే షుగర్ కేన్ అనేవి అన్ని చోట్ల పెరగవు, కొన్ని చోట్ల మాత్రమే పెరుగుతాయి. ఈ షుగర్ కేన్స్ పెద్దవైతే షుగర్ కేన్ జ్యూస్ కూడా ఇక్కడ బాగా వాడతారండి. ఈవెన్ మన ఇండియన్స్ అనే కాదు కానీ అమెరికన్స్ అని కానీ అదర్ కంట్రీస్ పీపుల్స్ కూడా షుగర్ కేన్ని చాలా బాగా మంచిది అనేసి వాడతారు. ఎందుకంటే కూల్ డ్రింక్స్ కంటే ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్ అయితే చాలా మంచిది కదా, అందువల్ల వాడతారు. ఇవన్నీ తీగలకు ఉండేటివన్నీ మాత్రం నేను చెప్పినట్టు ఇవేనండి. ఇవి దోసకాయ, గుమ్మడికాయ అండి. మీకు కనిపిస్తుంది చూడండి, గుమ్మడికాయ పూత కూడా ఉంది, కాయ కూడా ఉంటుంది. చూడండి, గమనించండి, చూడండి ఎంత బాగా పెరిగిందో కదా, చాలా బాగా వచ్చింది కదా. పంప్కిన్ అంటారండి, పంప్కిన్ ట్రీస్ అండి. కింద పంప్కిన్, బూడిద గుమ్మడికాయ అంటే వింటర్ మిలన్, పంప్కిన్, కుకుంబర్ ఇవన్నీ భూమికి అంటే పైన తీగలకు ఆ చెట్లు కాకరకాయలు, బీరకాయలు, చిక్కుడుకాయలు ఉంటాయి. కింద భూమి మీద మాత్రం ఇవి ఉంటాయి. గుమ్మడికాయలు, వింటర్ మిలన్, పంప్కిన్, బూడిద గుమ్మడికాయ ఈ చెట్లు ఉంటాయండి. చూడండి, ఇవన్నీ అవేనండి, కుకుంబర్ చెట్లు అండి. గుమ్మడికాయలు, పంప్కిన్ అండ్ కుకుంబర్ చెట్లు. అలాగే బెండకాయ చెట్లు కూడా ఉన్నాయి. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను. బెండకాయలని కానీ వంకాయలని కానీ ఇవి చెరుకులు అండి, చెరుకు షుగర్ కేన్. చూడండి, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయిందండి షుగర్ కేన్ అనేది. చూడండి, ఇది శేఖర్ శ్రీనివాసన్ గారి ఫామ్ అండి. చాలా మంచి వ్యక్తి అండి, మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు మా ఛానల్కి. ఇతను చెన్నై నుంచి వచ్చి ఇతనికి 10 years కమ్యూనిటీ గార్డెనింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్తోనే ఫార్మింగ్ చేస్తున్నారు. ఒక ఫామ్ తీసుకొని ఫార్మింగ్ స్టార్ట్ చేశారు. ఇది 2022లో స్టార్ట్ చేశారండి ఫార్మింగ్ అనేది. ఓన్లీ ఇండియన్ ఫార్మింగ్ అండి, ఇండియన్ వెజిటబుల్స్, ఇండియన్ టీవే పెంచుతారు. ఎందుకంటే కొంత మన ఇండియన్స్ ఇక్కడ ఎన్సీ స్టేట్లో కొంచెం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారి కోసము ఎవరైనా మన ఇండియన్స్ ఎన్సీలో ఉండే వాళ్ళు ఎవరికైనా ఆర్గానిక్ వెజిటబుల్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ కావాలంటే ఈ ఫామ్కి వచ్చి తీసుకోవచ్చండి. చూడండి, ఇవన్నీ కుకుంబర్ చెట్లు అండి, అంటే దోసకాయ చెట్లు. లాస్ట్ వీడియోలో మీకు చూపెట్టాను, బెండకాయలు, వంకాయలు అవన్నీ చూపెట్టాను. ఇవి మాత్రం ఓన్లీ తీగలకు ఉండేటివి ఎక్కువ ఉన్నాయి. మనకు ఆనియన్, గార్లిక్, బిట్టర్ మిలన్ అంటే కాకరకాయలు, వేలర్ ఫ్లాట్, చిక్కుడుకాయలు, చైనీస్ ఓక్రా అంటే బీరకాయలు, సొరకాయలు ఇవన్నీ తీగలకు ఉంటాయండి. ఇవన్నీ ఆనియన్ ట్రీస్ అండి. చూడండి, ఫ్రెష్ ఇప్పుడు ఆనియన్స్ కూడా మీకు కనిపిస్తాయి. చాలా చాలా లావుగా వచ్చాయండి, ఆనియన్స్ కూడా బాగా పెరిగాయి. ఇవన్నీ గార్లిక్ ట్రీస్ అండి, గార్లిక్ చెట్లు అంటే వెల్లుల్లి చెట్లు. వెల్లుల్లిని మీకు చూపించలేకపోతున్నాను ఎందుకంటే పీకకూడదు కదా. ఒక చెట్టుని పీకుదే రైతు కష్టం మనకు తెలియదు, అందుకు చెట్లను మనం వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఆనియన్ ట్రీస్ చూడండి, ఆనియన్స్ చాలా లావు వచ్చాయి కదా. మంచిగా ఫ్రెష్ ఆనియన్స్ కావాలంటే మనం ఇక్కడికి వచ్చి ఫామ్కి వచ్చి కొనుక్కోవచ్చండి. ఆర్గానిక్ అండి, నో ఫెర్టిలైజర్స్ అండి, ఓన్లీ ఎరువు, మట్టి, ఆకులు, మట్టి కొంచెం ఉంటుందండి ఇక్కడ. అమెరికన్స్ ఎక్కువ ఫెర్టిసైడ్స్ వాడరండి. చూడండి, ఇది మింట్ అండి. మింటుతో పాటే ఇక్కడ కలుపు మొక్కలు చాలా ఎక్కువ ఉంటాయండి, ఎందుకంటే జాగ్రత్తగా చేయాలి. కలుపుతో పాటే మింటి పెరుగుతుంది ఇక్కడ. అవి మింటా కలుప అని చూసుకొని కట్ చేస్తారు వీళ్ళంతా. ఇదంతా కలుపు మొక్కలండి. ఈ సైడ్ ఉండేది అంతా కలుపులోనే మింటు కూడా ఉంటుంది, అందువల్ల మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు. ఇవన్నీ మింట్ ట్రీస్ అండి. చూడండి, ఇవన్నీ కలుపు మొక్కలండి. ఇవన్నీ పీకేస్తారు, ఎందుకంటే ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి పీకినా కూడా వస్తాయనేసి వదిలిపెట్టేస్తారు. కొన్ని రోజులతో వర్షాలు తగ్గిన తర్వాత వర్షం పడితే వెంటనే కలుపు వచ్చేస్తుందండి. ఇక్కడేని కాదు, ఎక్కడైనా కలుపు మొక్కలు త్వరగా పెరుగుతాయి పొలాల్లో, ఫార్మింగ్ చేసే ప్లేస్లో. దీంట్లోనే మింట్ ఉంది చూడండి, ఇదంతా కలుపు అండి. దీంట్లో అరటి చెట్లు చూడండి, అరటి ఆకులు అనేది ప్రతి పూజకు అవసరం కదా, అందుకు అరటి ఆకులు కూడా కొంచెం అరటి ఆకులు పెంచుతారు. అరటి ఆకులు కూడా వచ్చి కొనుక్కెళ్ళారు, మీకు ఫస్ట్ చూపెట్టాను. ఇది చూడండి, శేఖర్ శ్రీనివాసన్ గారు ఈ ఫామ్ ఓనర్ అండి. ఇది గుడ్ హోప్ ఫామ్, మోరిస్విల్లో ఉంటుంది. చాలా మంచి వ్యక్తి అండి. చూడండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.